యేసు ప్రభు న్యాయం చెప్పాలి కదా. ఆడు అడిగాడు, బోధకుడు అన్నాడు. మరి అదే ఆడు చాలా తెలివినోడే. అప్పుడు ఏమన్నాడు, మీ అన్నయ్యతో నేను చెప్తానులే అనాలి కదా. ఆడిని పిలిచి సమాధానంగా పంచుకుంటారని చెప్పాలి కదా. అని మీకు తీర్పు తీర్చడానికి కానీ పంచడానికి కానీ నా దగ్గరికి వస్తున్నారని అడిగాడు. బ్రతికి ఉన్నప్పుడు దేవుడే, మరణించి తిరిగి లేచినప్పుడు పునరుద్ధానుడైన దేవుడే. ఆయన అబద్ధం ఆడాడు, సత్యం మాట్లాడటంలో శక్తివంతుడు. ఆయన అంత సంపూర్ణుడైనటువంటి క్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన నీతో డైరెక్ట్ గా మాట్లాడుతూ కింద పచ్చిని చెప్పాడు. ఇప్పుడు చెప్పు. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఆగమ్మా, ఏంటన్నాడు? ఏ విధమైన లోభమునకు మీ అమ్మ బాబు సంపాదనలో నీ మనసులోకి ఏది కోరిక రాకుండా జాగ్రత్త పడండ్రా, అది ఆజ్ఞ. మీ అత్తగారిది మామగారి సంపాదనలో సిగ్గుమాలినోళ్ళారా, లోభం రాకుండా చూసుకోండిరా, అది హెచ్చరిక. మీకు ఇలాగ అర్థం అవ్వదు, ఇలాంటి వచనాలు మీకు నచ్చవు. ప్రాబ్లం ఏంటి? నీ కాళ్ళ మీద నువ్వు బతుకో, నీ చేతులు నిన్ను నమ్ము, పోరాటం ఇస్తాడు, శక్తితో దాన్ని దీవిస్తాడు. నీ నడుము వంచేటప్పుడు దేవుడు బలంగా నిన్ను పోషించడానికి సహాయం చేస్తాడు. ఆళ్ళ సంపాదన రాలేదు, నాకు ఈ వాటా ఇవ్వలేదు, నాకే తగ్గిపోయింది, నాకేదెందుకు, ఎవడి కోసం ఇవ్వడు, నేను ఎలా సంతకం పెడతాను, నన్ను ఎలా చెప్పి చూపి. అరే, నువ్వు క్రైస్తవుడు అయ్యావా? నిజమా? మీరు క్రైస్తవులా? ఇలాంటి ఆలోచన నీ మనసులోకి వచ్చినప్పుడు నువ్వు సచ్చిందానివి, చచ్చినోడివి, క్రీస్తు కొరకు బతికే ఒక జీవం లేనోడివి, దేవుని వాక్యము నా జీవితంలోకి వచ్చిందని చెప్పుకోవడానికి కూడా బతుకు ఆ సాక్ష్యం లేనోడివి. నీ మనుషులు, నీ మాటలు, నీ ప్రార్థనలు, సాక్ష్యాలు ఉరుగొండే చాలా కథలు చెప్తారు క్రైస్తవులు. దేవుని దగ్గరికి వచ్చినోడు ఏ విధమైన లోభమునకు ఎడమివ్వక. ఏంటి ఆ మాట ఏంటి? ఆ స్పష్టత ఏంటి? ప్రభు మాట్లాడుతున్నది ఏంటి?